హాయ్, చాలా రోజులు అయింది. ఎలా ఉంది నా సెటప్? బాగుందా? అంటే ఏ లేదు, జస్ట్ నా యొక్క చిన్నపాటి రూమ్ని నేను ఒక అంటే సరదాగా అంటే చిన్నపాటి రూమ్ అది బ్యాక్గ్రౌండ్లోనే ఒక దుప్పటి అది తగిలించాను అనమాట. బ్యాక్గ్రౌండ్గా యూస్ అవుద్ది మనకి. అలాగే కొద్దిగా బోయా మైక్ ఒకటి తీసుకున్నాను. క్వాలిటీ ఎలా ఉంది? వాయిస్ క్వాలిటీ బాగానే ఉంది. ఇప్పుడు కొంచెం బాగానే ఉంటుంది. అలాగే నా ఎదురుగా ఒక ఎల్ఈడి బల్బ్ ఒకటి బిగించాను అనమాట. దానివల్ల నేరుగా నా యొక్క ఫేస్ మీద లైటింగ్ పడే విధంగా నేను పెట్టాను అనమాట. అంటే ఎందుకంటే కొద్దిగా ప్రొఫెషనల్ లుక్ కోసం అనమాట, ఇంకేం కాదు. అంటే మనకున్నటువంటి బడ్జెట్లోని వెరీ లో బడ్జెట్లోని నా యొక్క రూమ్లోని నేను ఎప్పుడు కప్పుకునేటువంటి బెడ్షీట్ అనమాట. అది దాని బ్యాక్గ్రౌండ్లో పెట్టాను. నా ఫ్రంట్ సైడ్ ఏంటంటే ఎల్ఈడి బల్బ్ ఉంది. అంటే గోడకి ఎత్తులో ఉండేది, దాన్ని ఎదురుగా పెట్టుకున్నాను అనమాట. అంతే, ఇంకేం కాదు. ఉంటుంది అదొక 300-400 ఉంటుంది ఆ బల్బు అనమాట. అది ఏఫెల్స్ది. అలానే ముందు నా ఫ్రంట్ సైడ్ ఏంటంటే కూలర్ ఉందన్నమాట. ఈ కూలర్ మీద నేను ఈ విధంగా సెటప్ అనేది పెట్టుకున్నాను అనమాట. చూపిస్తాను చూడు. అలాగే ఉండండి, చూపిస్తాను. సెటప్ అనేది చూపిస్తాను. ఇగో ఇప్పుడు ఏదైతే ఉందో ఈ కూలర్ మీద ఏంటంటే ఒక బాక్స్లో పెట్టి దాని మీద నేను కెమెరా అయితే పెట్టాను అనమాట. నా ఎదురుగా అయితే లైట్ ఉంది. అక్కడ ఉండాల్సిన లైట్ ఇక్కడ పెట్టాను అనమాట. మీద ఉండాల్సిన లైట్ కింద పెట్టాను. ఇంకా బ్యాక్గ్రౌండ్ లైట్ అంటే ఈ విధంగా ఒక క్లాత్ అనేది కప్పడం అయితే జరిగింది. అంటే మనకున్నటువంటి బడ్జెట్లోని మనం చేసుకోవడానికి అనమాట, ఇంకేం కాదు. ఓకే, అది ఒక్క నిమిషం. ఎలా ఉన్న కెమెరా అలానే పెట్టేసాం. మళ్ళీ బ్యాకప్ అయిపోయాం అనమాట మన యొక్క వీడియోలోని. ఇప్పుడు ఏంటి అంటే మనం ఏంటంటే లో బడ్జెట్లోని మన దగ్గర ఎక్విప్మెంట్స్ లేనప్పుడు ఇలా అంటే మన దగ్గర స్టాండ్ లేదు, కొనుక్కోవడానికి డబ్బులు లేవు. అంటే ఏమంటారు దాన్ని, మొబైల్ స్టాండ్ ఉంటుంది కదా, సెల్ఫీ స్టిక్ లాంటిది, అలాంటివి మన దగ్గర లేవు అన్నప్పుడు ఇలాంటి సెటప్ అనేది ఇంట్లో ఉన్నటువంటి చిన్నపాటి ఎక్విప్మెంట్స్ తోటి మనం సెటప్ అనేది చేసుకోవచ్చు. చిన్నపాటి అంటే బుక్స్ ఉన్నాయనుకో, ఒక్కొక్క దాని మీద ఒకటి బుక్స్ పేర్చుకొని పెట్టుకోవచ్చు. లేదంటే ఇట్లా టేబుల్ కానీ ప్లాస్టిక్ బల్లలు ఉంటాయి కదా, వీటి మీదనే పెట్టుకోవచ్చు. నేనైతే కూలర్ మీద సెటప్ వేసుకున్నాను అనమాట. ఎందుకు, ముందు ఛానల్ డెవలప్ అయితే దాని తర్వాత మనం ఆటోమేటిక్గా డెవలప్మెంట్ చేసుకోవచ్చు అనమాట. ఎలా ఉంది వాళ్ళ స్టూడియో టూర్? ఇప్పుడు నాకు తెలిసిన వరకు మ్యాక్సిమం లైటింగ్ దగ్గర ఉంది కాబట్టి కొద్దిగా వెలుతురు అనేది ఎక్కువగా మొహం మీద పడుతుంది. అవునా? అది ఏదంటే ఏం లేదు, మనకున్నటువంటి వనరులతోటే మన యొక్క దీన్ని ఏర్పాటు చేసుకోవాలన్నమాట. అర్థమైందా? వనరుల్ని ఎలా యూజ్ చేసుకోవాలో తెలియాలి. అంతేగాని అనవసరమైనటువంటి విషయాల మీద ఖర్చుని చేయకూడదు. మైక్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి నేను మైక్ అయితే పర్చేసింగ్ చేశాను. ఇది 2117 రూపాయలు. ఇది ఫ్లిప్కార్ట్లో కొన్నాను అనమాట. అది ఈ విధంగా అవసరమైన వాటి మీదనే ఖర్చు అనేది చేయాలి, అనవసరమైన వాటి మీద ఖర్చు అనేది చేయకూడదు. ముందని నీకు ఓకే, నేను చేయగలను అంటే నువ్వు పెట్టుబడి పెట్టచ్చు, లేదంటే అవసరం లేదనమాట. అది కాబట్టి ఆ విధంగా ఏంటంటే మనం చేయొచ్చు. ఎలా ఉంది హెయిర్ స్టైల్? కటింగ్ కూడా చేయించాలి. సరే, మొత్తానికి ఏదైనా నాలాగా ఎవరైనా సింపుల్గా చేయాలనుకున్న వాళ్ళు ఈ విధంగా సెటప్ అయితే చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదు. ఓకే, ఇంకేంటి మరి? అయితే అందరూ బాగానే ఉన్నారు కదా? ఓకే, బాయ్.